ఉన్నప్పుడు పరిస్థితి ఏ రకంగా ఉందో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితినే చవి చూస్తున్నారా కూటమి క్యాడర్? ఇది వాళ్ళ ఆవేదన. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కాకినాడ రైస్ ద్వారంపూడి చంద్రశేఖర్ని అరెస్ట్ చేసేస్తున్నారు, ఇదిగో అరెస్టు అదిగో అరెస్టు అని అడావుడి చేశారు. ఎక్కడ కనిపించలేదు. షీఈ్ ద షిప్ అన్నారు. దాని మీద కూడా ఎగతాళి చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఎక్కడికి పోయిందా షిప్ అని. అంటే పవన్ కళ్యాణ్ గారి టార్గెట్గా ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత, ఆయన గెలిచిన తర్వాత, గెలవక ముందు, డిప్యూటీ సీఎం అయిన తర్వాత, గతంలో ఓడిపోయినప్పుడు, అంటే అప్పుడు ఇప్పుడు పెద్దగా డిఫరెన్స్ ఏం కనిపించట్లేదు. బయటికి చెప్పకపోయినా జన సైనికుల్లోనూ చాలామంది వీర మహిళల్లోనూ వస్తున్న ఆవేదన. కూటమి ప్రభుత్వంలో కూడా అదే పరిస్థితి, తెలుగుదేశం పార్టీ కూడా. ఎందుకంటే పేరు నాని గారండి, ఏదో బియ్యం దొంగలందరూ ఎక్కడికి పోయారంటున్నారు, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అంటున్నారు. కొల్లు రవీంద్ర గారికి అరెస్ట్ చేయడం చేత కాదా, లేకపోతే సాక్ష్యాధారాలు లేవా, తప్పులు లేవా? మరి వీళ్ళు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు, ఇదిగో పేరు నాని ఇది, పేరుని కిట్టు ఇది, వీళ్ళు సామ్రాజ్యం ఇది, వీళ్ళు దొంగలు దోపిడీలు, ఇవి దోసేశారు అవి దోసేశారు అన్నవాళ్ళు, లేకపోతే రోజా గారు అది దోసేశారు ఇది చూసేశారు అన్నవాళ్ళు, కొడాలి నాని అది చేశాడు ఇది చేశాడు అన్నవాళ్ళు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎంపైర్లు కూడగొడతామన్నవాళ్ళు, మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఎంపైర్లన్నీ ఏమైపోయినాయి? అది కదా ప్రశ్న. అందరూ మాట్లాడుకుంటున్న ప్రశ్నలు ఇవి. తప్పు చేస్తే ఆ తప్పులు దొరకట్లేదా? కూటమి ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలే వీళ్ళకి సహాయం చేసి అరెస్టులు ఆపుతున్నారని. నిజమా అబద్ధమా అన్నది వాళ్ళకే తెలియాలి, ఆ ప్రాంతం వాళ్ళకి. ఎందుకంటే కళ్ళ ముందు పేరు నాని గారిది ఒక ఇష్యూ తీసుకున్నాం. 7,577 బస్తాలు బియ్యం బస్తాలు ఎగిరిపోయినాయి. మరి దీనికి సంబంధించి కేసు ఉండాలి. ఆయన కనిపించట్లేదట, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారట. మరి పెద్ద కష్టమా పట్టుకోవడం? అంటే ఎవరో సహాయ సహకారాలు లేకపోతే ఎందుకు ఈ రకంగా జరుగుతుంది? కొల్లు రవీంద్ర గారి టార్గెట్గా కొన్ని ట్రోల్స్ వస్తున్న నేపథ్యం. ఇక రోజా గారు ఆడదాం ఆంధ్రాలో 110 కోట్లు లేకపోతే 200 కోట్లు ఏదో కొట్టిశారన్నారు, నోటుకు వచ్చిన మాట ఏదో చెప్పేశారు. మరి ఏది? ఆవిడ మళ్ళీ ఫైర్ బ్రాండ్లో తిరిగి వచ్చింది. ఆవిడ డైరెక్ట్గా అటాక్ చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఆర్కే రోజా గారు ఏం మాట్లాడారో, ఎలా మాట్లాడారో 1% కూడా తగ్గకుండా ఆవిడ డైరెక్ట్గా మాట్లాడుతున్నారు, డైరెక్ట్గా హిట్ చేస్తున్నారు. ఆ బయటలు కూడా మీకు నేను వినిపిస్తాను. గతంలో పవన్ కళ్యాణ్ గారు కొన్ని మాటలు మాట్లాడేవాళ్ళు. ఎందుకంటే ఆయన బాగా కాలినప్పుడు అసలు అది ఏ రేంజ్లో ఉండేదంటే వేరే లెవెల్లో ఉండేది. ఆ బయట కూడా నేను వినిపిస్తాను. అయితే రోజా గారిలో ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఇంకా మన అరెస్ట్ చెయ్యలే అంటే తప్పులు జరగలేదా అని. తప్పులు జరగకపోయినా ఏమీ లేకపోయినా ఉన్నవన్నట్లుగా ప్రచారం చేశారా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. అసలు తప్పు జరిగిందా జరగలేదా? జరిగితే ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? సాక్ష్యాధారాలు దొరకలేదా? సాక్ష్యాధారాలు దొరకనప్పుడు, ఏమీ జరగనప్పుడు ఎందుకు వాళ్ళ మీద మాట్లాడాలి? ఎవరి మీద కూడా ఎవరు మాట్లాడకూడదు కదా, కానీ మాట్లాడుతున్నారు. ప్రచారాలు జరుగుతున్నాయి కానీ పని జరగట్లేదు. ప్రచారం జరుగుతుంది. 164 సీట్లు వచ్చిన వాళ్ళు, ఎంత పవర్ఫుల్గా ఉన్నవాళ్ళు నిజంగా తప్పులు చేస్తే, వైఎస్ఆర్సీపీలో నిజంగా అంతమంది దోచేసిన వాళ్ళు ఉంటే వాళ్ళని ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారు? ఎక్కడ కొడాలి నాని, ఎక్కడ పేర్ని నాని, ఎక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎక్కడ రోజా, ఎక్కడ వల్లభనేని వంశీ? ఇలా చదువుకుంటా పోతే చాంతాడంత లిస్ట్ ఉంది. అంటే వాళ్ళు మాట్లాడిందండి, వీళ్ళు అవినీతి చేశారు ఇంకోటి చేశారని నేను చెప్పట్లేదు. మనకు సాక్ష్యాధారాలు లేకుండా మనం మాట్లాడకూడదు కూడా. కానీ వీళ్ళు చేసిన ప్రచారం ఇప్పుడు ఏమైంది అన్నది. మరి ఈ ఛాన్స్ ఇచ్చారు, రోజా గారు ఊరుకుంటారా? వినండి, ఆ బయట వినండి. రోజా గారు బయట ప్లే చేయండి. ఈరోజు అప్పుల మీద అప్పులు సృష్టిస్తూ మనని అన్యాయం చేస్తున్నారన్న విషయం మనందరూ కూడా గమనించాలి. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులకి కార్యకర్తలకి కోరుకునేది ఒకటే, మనం నిరుత్సాహపడాల్సిన లేదు. ప్రజలు మనతో ఉన్నారు, మన ప్రభుత్వం రావాలని బలంగా కోరుకుంటున్నారు. మన నాయకులు చెప్పినట్టుగా ఆ ప్రజల సంక్షేమం కోసం పనిచేశారు. ఈ రోజు ఈ ప్రభుత్వం
రోజా గారు, దేశంలో ఎవరన్నా ఉన్నారంటే మహిళలను గౌరవించే వాళ్ళు కానీ ఒక డైలాగ్ వేశారు. అదేంటంటే ఆయన 75 కేజీలు ఉంటే ఆయన హృదయం 75 కేజీల హృదయం ఉందట ఆయన దగ్గర. అంటే అంత విశాల హృదయం ఉందట ప్రజలకు పంచిపెట్టడానికి. సో ఇంత కాన్ఫిడెంట్గా రోజా గారు ప్రసంగాలు ఇచ్చేస్తున్నారు 6 నెలల్లోనే. దేనికి సిగ్నల్స్? ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు అంటేని. మరొక అంశం, చాంతాడంత చిట్టా ఉన్నదట ఈ 6 నెలల్లోని ఈయన చేసిన మోసాలన్నీ కూడా కూటమి ప్రభుత్వం అంటే పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరూ చేసిన మోసాలు అన్యాయాలు అన్నీ ఇన్ని కాదు 6 నెలల్లో చాంతాడంత లిస్ట్ ఉంది. ప్రజలందరూ కూటమిగా ఏర్పడాలని పిలుపునిచ్చారు ఆవిడ. కూటమి ప్రభుత్వం కదా, మరి కూటమి ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే ప్రజలందరూ కూటమిగా ఏర్పడి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలి. రోజా గారి కాన్ఫిడెన్స్ వెనకాతలు ఏముంది? నిజంగా కూటమి ప్రభుత్వంలో మరి 6 నెలల తప్పులు జరుగుతున్నాయా? అంత దారుణంగా ఈ పాలన ఉందా? మరి తప్పులు చేసిన వాళ్ళందరూ కూడా ఇంత కాన్ఫిడెంట్గా బయటకు వచ్చి ఏ రకంగా మాట్లాడగలుగుతున్నారు? తప్పు ఎక్కడ జరిగిందా? ప్రచారం మాత్రమేనా? అసలు కూటమి పెద్దలు ఏం ఆలోచిస్తున్నారు? ఓ పక్క నామినేటెడ్ పదవుల అంశం ఉంది, దాని మీద ఆల్రెడీ ఇబ్బందులు పడుతున్నారు, గుసగుసలు ఆడుతున్నారు, చెవులు కొడుకుంటున్నారు ఏంటి పరిస్థితి అని. మరొక విషయం ఏంటంటే అధికారంలో వాళ్ళున్నప్పుడు వాళ్ళు హవాయే నడిచింది, మేము ఇంత పెద్ద ఎత్తున మ్యాండేటరీ ప్రజలు ఇచ్చి మేము వచ్చినప్పుడు కూడా ఇంకా వాళ్ళ హవాయే నడుస్తున్నది. ఇది ఎందుకు గమనించలేకపోతున్నారు అని చెప్పి వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ముందుగానే చెప్పినట్లుగా బియ్యింది. మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? అరెస్ట్ చేయడానికి ఇంకా ఏం ఆధారాలు కావాలి? అయితే పవన్ కళ్యాణ్ గారు మాత్రం దీని మీద చాలా సీరియస్గా ఉన్నట్లుగా వస్తున్న ఇన్పుట్స్. ఎందుకంటే ఎవరెవరు ఏమేమి తప్పులు చేశారో మొత్తం చిట్టా చేసి లోపల పడియండి అంటున్నారట. అందులో అయితే కాంప్రమైజ్ అవ్వద్దని. కానీ ఎక్కడో దీనికి బ్రేకులు పడుతున్నాయి. ఎవరో ఆపన్న హస్తాలు ఇన్సైడ్ ఇస్తున్నారు, లేకపోతే ఈ రకంగా ఉండదు అని జరుగుతున్న ప్రచారం. ఇక పవన్ కళ్యాణ్ గారు గతంలో పేరు నాని కోసం మాట్లాడింది ఒక బయట ఉన్నది, అది మళ్ళీ వైరల్ అవుతున్నది ఈ సినిమాల సందర్భంగా. అది ప్లే చేయండి. నీకు నాతో గొడవ ఉంటే నా సినిమాలు ఆపేయండి, పర్లా, మా వాళ్ళు అక్కడ ఎవరో ఉన్నాను, మా ఒక మినిస్టర్ పేరు మర్చిపోయాను. ఆ సన్నాసి పేరు గుర్తురావాలి. ఆ సన్నాసికి చెప్పండి పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపేసుకొని చిత్రపరిస్థితి వదిలేయమని చెప్పండి. మీరు అనుకోవచ్చు మన సినిమా మిగతా మన సినిమాల పరిస్థితి అంటే మనల్ని ఎవరు రాయలేదు ఇక్కడ. ఈ యాభై చూస్తూ కూర్చుంటా ఒక్క పవన్ కళ్యాణ్ మీద కోపంతో వాళ్ళ పుట్ట కూడా కొడుతున్నారండి. ఎందుకంటే మీరు బానిసలు కాదు, మీరు ప్రభువులు, ప్రజలే ప్రభువులు, ప్రజల కొరకు, ప్రజల కోసం. నీకు నాతో గొడవ ఉంటే నా సినిమా ఇది మనల్ని ఎవడరా ఆపేది? మరి ఇప్పుడు ఎవరు ఆపుతున్నారు? అక్కడ నిజంగా తప్పులు జరిగితే అంటే గతంలో ఆయన మాట్లాడింది ఇప్పుడు ఆచరణలోకి ఎందుకు నోచుకోవట్లేదు? ఇవన్నీ కూడా ప్రజల్లో నుంచి వస్తున్న ప్రశ్నలు. చూస్తూ ఊరుకుంటామా అంటే ఆయనకి కాన్ఫిడెన్స్ అప్పుడే ఉంది, ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఓడిపోద్ది, మనం గెలుస్తామని. సో అంతవరకు కథ బాగానే నడిచింది. కానీ దాని తర్వాత స్టోరీ ముందుకు వెళ్ళట్లేదు. ఎక్కడికక్కడ బ్రేకులు పడుతున్నాయి, ఎక్కడికక్కడ ఆటంకాలు పడుతున్నాయి. ఎందుకు జరుగుతుందని ప్రధానంగా కొడాలి, వల్లభనేని వంశీ, అలాగే పేరు నాని గారు, అలాగే రోజా గారు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, వీళ్ళ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే వీళ్ళ మీద చిట్టా అంతా సిద్ధంగా ఉంది. ఇన్పుట్స్ అన్నీ కూడా తెప్పించుకున్నారు. ఎవరు ఆపినా ఎవరు చేయకపోయినా ఈలోనే ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి అన్నది. దీనికి సమయం తక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా పండగలోపు ఎత్తేస్తారు అని చెప్పి వస్తున్న వార్తలు. దీనికి ఎవరు అడ్డుగా ఉన్నా ఆ రిపోర్ట్స్ కూడా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి చాలా సీరియస్గా ఉన్నదని. ఎందుకంటే రాజకీయాల్లో ఎవరో శత్రువులు, శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండదని జగమెరిగిన సత్యం. మరి అప్పుడు మిత్రులే ఉండొచ్చేమో తెలుగుదేశం పార్టీలో, అలాగే తెలుగుదేశం పార్టీ టైంలో వైఎస్ఆర్సీపీ మిత్రులు ఉండొచ్చేమో. ఇవన్నీ కూడా ఒకే తాను మొక్కలు అంటారు చూసారా, ఆ టైప్లో ఉండేలా ఉంటే క్షమించను. అందులో మాత్రం ఎటువంటి తేడా వచ్చినా చాలా సీరియస్గా ఉంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తున్నది. స్పీడ్ పెంచారు. కోర్టులు కూడా వీళ్ళకి అంత పాజిటివ్గా ఏం లేదు. ద్వారంపూడికి కూడా చొక్కెదురయ్యింది కోర్టులోని.
ఆయనకి సంబంధించి హైకోర్టు లేటెస్ట్ అప్డేటు జస్ట్ ఇప్పుడే వచ్చింది, ఒక్క నిమిషం వినిపిస్తాను. ఆ వచ్చిన రిపోర్ట్స్లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి కూడా పీసీబీ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమంటూ హైకోర్టు చెప్పడమే కాకుండా ఏపీ హైకోర్టులో ద్వారంపూడికి ఎదురు దెబ్బ. ద్వారంపూడి రొయ్యల ఫ్యాక్టరీలోని వ్యర్థాలు అనే అంశంలో ఆయనకి చొక్కెదురైంది. ముందుగా మాత్రం మేము ఎటువంటి జోక్యం చేసుకోబోము అని చెప్పి ద్వారంపూడికి చెప్పారట. మరొక వైపు పేరు నానిగా ట్రై చేస్తుంటే, అంటే కోర్టులు అంత పాజిటివ్గా అయితే లేవు దీని మీద, కానీ నేతలే ఉన్నారు. మరి వాళ్ళు ఏ రకంగా మారుస్తారు, ఏ రకంగా సెటరేట్ చేస్తారు? అసలు ఈ అరెస్టుల పరం ఏంటి, రోజా గారి స్పీడ్ ఏంటి, లేకపోతే పేరు నాని గారి ఆలోచనలు ఏంటి, కొడాలి గారు వీళ్ళందరూ మరి ఆ దూకుడికి ఇన్సైడ్ ఏం జరుగుతుంది? మరి జన సైనికులు, వీర మహిళలు వీళ్ళ వల్ల ఇబ్బందులు పడ్డవాళ్ళు, తెలుగు తమ్ముళ్ళు, తెలుగు మహిళలు, మరి వాళ్ళు శాంతంగా ఉంటారా ఈ పెద్దలు ఉన్నంత అన్నది చాలా